2,29,000 కోట్ల 2,29,779 కోట్ల బడ్జెట్ అంచనాలతో ఈరోజు శాసనసభ ఆమోదం తెలిపింది. ఒక్కరోజు శాసనసభ సమావేశం తూతు మంత్రంగా పెట్టారంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం బాయ్కాట్ చేసింది. మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈవేళ రేపు టీడీపీ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్ కేవలం కాకిలెక్కలుగానే ఉన్నాయి. ఎలాంటి అభివృద్ధిని నోచుకునేలాగా బడ్జెట్ లేదు, పూర్తిగా విఫలమైంది కోవిడ్ విషయంలో అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి ఆర్థిక రంగ నిపుణులు, ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్ కుటుంబరావు ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పార్థసారథి గారు, డాక్టర్ పార్థసారథి, జనసేన నాయకులు కుసుంపూడి శ్రీనివాస్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కుటుంబరావు, వాట్ ఈజ్ యువర్ టేక్ సార్ ఈరోజు స్టేట్ బడ్జెట్ మీద? టేక్ ఏముంది, ఇంతకంటే ఫిక్షన్ డాక్యుమెంట్ అనమాట. నవల్ ఎట్లా రాస్తారో ఆ విధంగా అనమాట. ఒక ఫిక్షనల్ ఏమాత్రం విజన్ లేకుండా ఒక ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ ఈసారి బడ్జెట్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఏదైతే కనుక ఈ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇచ్చి ఫస్ట్ అంటే మూడో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ యాక్చువల్గా చూస్తే కనుక ఇవాళ ఏదైతే ప్రవేశపెట్టారో బడ్జెట్ గతి లేక మేము పెట్టాము, నెంబర్స్ మా ఇష్టం వచ్చినట్టు క్రోడీకరించి ఇస్తాము, మీరు ఫాలో అయితే అవ్వండి, జస్ట్ వాళ్ళకి కోసం అని చెప్పేసి 1-2 రోజులకి చదివేసి పక్కన పెట్టండి అన్నట్టు ఉంది ఈ డాక్యుమెంట్. ఎందుకంటే బ్రీఫ్గా కొన్ని ఇష్యూసే. ఎందుకంటే ఏ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అవనండి, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అవనండి, అన్ని ఆడిట్ చేయడానికి సిఏజీ ఉంటుంది. ఫిబ్రవరి ఆఖరి వరకు సిఏజీ ఈ రాష్ట్రంది ఫిజికల్ డెఫిసిట్ అంతా, రెవెన్యూ డెఫిసిట్ అంతా క్లియర్లీ నెంబర్స్ ఇచ్చారు. రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఇచ్చారు? 58,178 కోట్లు అని చెప్పేసి సిఏజీ చెప్పింది. ఇది ఫిబ్రవరి ఆఖరి నెంబరే, అంటే మార్చికి ఇంకా పెరిగే ఉంటుంది. కానీ బడ్జెట్లో ఎంత పెట్టారో తెలుసా అండి? ఇది రెవెన్యూ డెఫిసిట్ 58,718 కోట్లని సిఏజీ ఇస్తే వీళ్ళు 34,927 కోట్లని పెట్టారు. అంటే దాదాపు 25,000 కోట్లు తక్కువ చూపించారు ఫిజికల్ డెఫిసిట్. అదేవిధంగా 79,191 కోట్లు అని చెప్పేసి ఫిబ్రవరి ఆఖరికి ట్యాగ్ ఇచ్చిన నెంబర్స్. ఇవన్నీ నా సొంత నెంబర్స్ కాదు, ఏదో నేను కుక్కర్ పెట్టి చేసిన ఆ నెంబర్స్ కూడా కాదు, సిఏజీ నెంబర్స్. అయితే ఈ ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ లో సేమ్ ఫిజికల్ డెఫిసిట్ నెంబర్ ఎంత ఇచ్చిందో తెలుసా అండి? 54,369 కోట్లు ఇచ్చింది. అంటే ఇక్కడ కూడా 25,000 కోట్లు తగ్గించినట్టే కదా. అంటే ఈ ఓవరాల్ ఇంకా ఈ నెంబర్స్ ట్యాగ్ నెంబర్స్ నుంచే ఇంత డీవియేషన్ గా ఉంటే ఇంకా ఈ నెంబర్స్ ఏమి నమ్ముతామండి మనం? నమ్మే పరిస్థితి ఉందా? అంటే మిగతా అన్ని ఇదివరకు చిన్నప్పుడు కనుక మనకి ట్రిగ్నోమెట్రీలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అని చెప్పేసి సమ్స్ ప్రూవ్ చేయమంటే ఇక్కడ ఖాతాలు వేసేసి అనమాట, ఇంత ఖర్చు ఇప్పుడు పెడతాను, ఇంత ఖర్చు తర్వాత పెడతానని లెక్కలు వేసేసి ఒక పట్టికి ఇచ్చేసారు. షో చేయడానికి ఏంటి? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నాను, అందుకని జెండర్ ఈక్విటీ బడ్జెట్ పెడుతున్నాను, ఆడవారికి ఎంత పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నాను ఒక నెంబర్స్ ఇచ్చేసి ఆ షో మాత్రం చేశారు. అంతకంటే ఈ బడ్జెట్ లో ఒక్క ఫ్రాడ్ నెంబర్స్ తప్పితే ఇంకేది లేదు. గవర్నమెంట్ ఏదైతే గనక స్కీములు రన్ అవుతున్నాయో అవి కూడా ఫ్యూచర్ లో ఇంకా ఆగిపోతాయి అనడానికి నిదర్శనం కూడా చాలా క్లెవర్ గా డ్రాఫ్టింగ్ ఏదైతే పెట్టారో అనమాట. డ్రాఫ్టింగ్ చూస్తే చేయూత పథకానికి గత సంవత్సరం 4,455 కోట్లు ఇచ్చామన్నా, డైరెక్ట్ గా ఇచ్చామని మెన్షన్ చేసింది. ఈ సంవత్సరానికి ఎలాకేట్ చేస్తున్నానంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇంకా అది వస్తుందా రాదా అనేది తర్వాత తెలుసు దేవుడికి. అదే విధంగా నెక్స్ట్ పెన్షను విడతల వారీగా పెంచుతాను 250 ఇదని చెప్పేసి రూపాయలు సంవత్సరానికి పెంచుతాను అని చెప్పేసి ఇప్పుడు ఏమన్నా పెంచారండి? పెంచలేదు. అదే 2,250 వరకు అని చెప్పేసి అట్లా ఉంది. కాబట్టి ఇక స్కీమ్స్ కూడా ఫ్యూచర్ లో కోతలే ఉంటాయి కాబట్టి పెంచే పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా క్లియర్లీ తెలిసిపోతాం. అండ్ ఇంకొకటి చెప్పనగాక చెప్పేశారు, రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో ఉంది. ఎందుకంటే డెట్ ఈక్విటీ రేషియో ఏదైతే ఉందో, జిఎస్డిపి రేషియో, డెట్ వర్సెస్ జిఎస్డిపి అంటే మొత్తం మనం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వర్సెస్ టోటల్ అప్పు ఎంత ఉంది అనేది కంపారిజన్ చూస్తే
కేవలం 2 సంవత్సరాల్లో 26, 27 లెవెల్ నుంచి 36 తీసుకొచ్చేసారు. ఉమ్, కేవలం 2 సంవత్సరాలు 36కి. 21-22 బడ్జెట్ లో పెట్టిన టార్గెట్ కూడా 36.8 ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ గా పెట్టారు. అండ్ తీసుకున్న అప్పులకి వడ్డీలు కట్టడానికి మినిమం 23,000 కోట్లు అని చెప్పేసి అని బడ్జెట్ లో పెట్టారు. అది 23,000 కోట్లు కాదండి మూర్తి గారు. నా లెక్కలో టెంటేటివ్ గా బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ క్యాలిక్యులేషన్ ఇస్తే ఒక్క అప్పులకి వడ్డీలు కట్టడానికి 32,000 కోట్లు అవుతుంది ఈ సంవత్సరం. అండ్ ఇంకొకటి గ్యారంటీలు మాట్లాడితే ఇదివరకు బుగ్గన్ గారు మాట్లాడేవారు. ఇదిగో తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా డబ్బులు తీసుకుంది, అట్లా తీసుకుంది, ఎట్లా తీసుకుంది అని చెప్పేసి అని కాకి లెక్కలన్నీ చెప్పారు. ఇవాళ 2019 వరకు ఉన్న గ్యారంటీస్ 55,000 అయితే కనుక కేవలం 2 సంవత్సరాలు 91,000 దాటిపోయింది. ఎక్కడి నుంచి గ్యారంటీలు ఎంత ఇచ్చేసి డబ్బులు ఎక్కడి నుంచి లేపేస్తున్నారు, ఎక్కడి నుంచి బారో చేస్తున్నారు? ఒట్టి స్కీముల కోసమని ఏపీ స్పెషల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి పెట్టి దానికి ఎక్సైజ్ రెవెన్యూ కొంత అలాకేట్ చేసి అది కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ అయినా దాన్ని 10 years రెవెన్యూని ఎస్క్రో చేసేసి అప్పు తీసేసుకుని గవర్నమెంట్ గ్యారంటీలు ఇచ్చి, అంటే ఫ్యూచర్ జనరేషన్స్ మన భావి తరాలకి అప్పు తప్పితే ఏ మాత్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఆస్తులు కూడబెట్టి పెట్టము. మీ నెత్తి మీద ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు అప్పు వదిలేసి వెళ్తాము అని ఈ ప్రభుత్వం ప్రిపేర్ అయిపోయినట్టు తెలిసిపోతుంది అందులో. కాబట్టి ఏదైతే 36.86 అన్నారో డెట్ వర్సెస్ జిఎస్డిపి, అది కూడా నేను అనుకోవటం 40 టచ్ అయిపోయినా కూడా ఈ ఇయర్ లోనే 21-22లో నేను సర్ప్రైజ్. అండ్ ఇంకొకటి ఎస్టిమేట్స్ ఎంత కాకి లెక్కలు, ఈవెన్ చిన్నపిల్లాడు కూడా చూస్తే నవ్వుతాడండి. పోనీ గవర్నమెంట్ తీసుకున్న తప్పుడు లెక్కలే ఇందాక నేను చెప్పాను. క్యాగ్ చెప్పిన నెంబర్స్ కి టోటల్లీ విరుద్ధంగా రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ చెప్పిన ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ 34,927 కోట్లు ఉంటుంది అని చెప్పిన ప్రభుత్వం వచ్చే ఈ 21-22లో ఎంత ఉంటుందని చెప్తుందో తెలుసా అండి? కేవలం 5,000 అంట. కేవలం 5,000. 39,927 దగ్గర నుంచి 5,000కి తగ్గించుకోగలుగుతారంట రెవెన్యూ డెఫిసిట్. అంటే ఏమన్నా రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లాగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏమన్నా ప్రింటింగ్ ప్రెస్ పెట్టి నోట్ల ముద్రం చేసే కార్యక్రమం ఏమన్నా చేపట్టగలుగుతుందా తగ్గించాలంటే? సేమ్ థింగ్ ఫిజికల్ డెఫిసిట్. క్యాగ్ చెప్పిన లెక్కే 79,191 కోట్లు అయితే వీళ్ళు ఏం చెప్తారు? ఫిజికల్ డెఫిసిట్ 37,000 కోట్లే ఉంటుందంట వచ్చే సంవత్సరం, అంటే 21-22. అంటే ఒకేసారి 40,000 కోట్ల పైచిలకు తగ్గించుకోగలం అంట. ఇజ్ ఇట్ పాసిబుల్ అండి? ఏమన్నా నమ్మదగిన నెంబర్లా? లాస్ట్ 2 years ట్రాక్ రికార్డు బట్టి అయినా సరే నమ్మగలుగుతామా ఈ నెంబర్స్? అండ్ వీటన్నిటికీ తోడు పోటీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాస్తో కోస్తో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఒక పక్కన అమ్మఒడనో లేకపోతే చేయూతనో ఏదో ఒకటి స్కీములు పెట్టి రెండో చేతితో ఏంటి నాన్న బుడ్డి అంటే డాడీ రోజు బాటిల్ కొనుక్కొచ్చి తాగితే దాని నుంచి వచ్చే ఎక్సైజ్ ఆదాయంతో రాష్ట్రం నడిపిద్దాం అన్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత, ఈ సంవత్సరం వచ్చిన రెవెన్యూ ఎంత, అండ్ వచ్చే సంవత్సరం పెట్టిన టార్గెట్ ఎంత అండి? 6,000 చిల్లర లాస్ట్ ఇయర్ పెడితే 11,000 పైచీలకు ఆల్రెడీ వచ్చింది అని చెప్పేసి అని ఎస్టిమేటెడ్ గా పెట్టారు. ప్లస్ వచ్చే సంవత్సరం 15,000 అని పెట్టారు. ఇదేంటి? ఒట్టి ఎక్సైజ్ ప్లస్ వ్యాట్ ఉంటుంది. అంటే లిటరల్లీ మీరు ప్రజలు తాగితే వాళ్ళకి ఆరోగ్యం చెడగొట్టుకుని మీరు అమ్మే నాసి రకం బ్రాండ్లతోటైనా తాగి మళ్ళా ఆరోగ్యం చెడగొట్టుకున్న తర్వాత ఆసుపత్రులకు వెళ్ళి ఖర్చు పెట్టి మందుల పైన కానీ వాటిపైన వచ్చే ఆదాయంతో కూడా ఏ జిఎస్టీ రెవెన్యూ తోటో ప్రభుత్వం బతుకుదాం అనుకుంటుందా? ఇది బడ్జెట్ అండి వాళ్ళకి. ఇందులో చెప్పుకోదగింది ఏమన్నా ఉందా? ఏమన్నా ఒక్కటన్నా ఐటమ్ చెప్పుకోదగింది ఏమన్నా ఉందా? అంటే వెల్ఫేర్ స్కీమ్స్ వివిధ వర్గాలకి 20%, 30%, 200% వరకు పెంచుకుంటూ వెళ్ళామని చెప్తున్నారు గత ఏడాదితో పోలిస్తే. స్కీముల పట్టిక చదివారండి. ఇట్స్ నాట్ ఏ ప్లేస్ టు రీడ్ అవుట్ యువర్ స్కీమ్స్. మీ విజన్ ఏంటి? మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఫ్యూచర్ స్టేట్ ని ఒక పటిష్టమైన దారిలో ఏ విధంగా పెడదాం అనుకుంటున్నారు ఏంటి అనేది చూపించాలి. కానీ
నేను ఒక చేత్తో మీకు డబ్బులు ఇచ్చి రెండో చేత్తో నేను తీసేసుకుంటానని చెప్పే పట్టిక తప్ప ఇదేమీ లేదండి. ఎందుకంటే నెట్ ట్యాక్సులు అంటే ప్రజల పైన తలసరి భారం 40% పెరిగిందని బడ్జెట్ డాక్యుమెంట్ లోనే కనిపిస్తుంది. ఒకటి ట్యాక్సుల భారం అంటే ఇంకేముందండి? అంటే ప్రజల పైన ఒక పక్కన ట్యాక్సులు పెంచుకుంటా వెళ్ళిపోయి రెండో పక్కన స్కీములు ఇస్తా, నా ఓటు బ్యాంక్ నేను కాపాడుకుంటాను, మిగతా ఎవరైతే ఏమైందని చెప్పేసి ఇంకా స్టాటిస్టిక్స్ కూడా మీకు చాలా చెప్తాను, చూస్తే మీరు అబ్బుర పడిపోతారు ఈ విధమైన స్టాటిస్టిక్స్ చూస్తే. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడతారు. చిన్న బ్రేక్. డాక్టర్ పార్థసారథి గారు, డాక్టర్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? డాక్టర్ గారు మీరు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ చేసినట్టున్నారు. లేదు సార్, నేను అన్మ్యూట్ లోనే ఉన్నాను. యా ప్లీజ్ మాట్లాడండి సార్. మూర్తి గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో భారీ అంచనాలతో 2,29,229 lakhs బడ్జెట్ ఏదైతే భారీ అంచనాలతో ప్రవేశపెట్టారు, ఇది నిజంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు సార్. ఈ అంకెల గారడి ప్రకారంగా చూస్తే బీసీ సంక్షేమానికి 32% పెరుగుదల అన్నారు, ఎస్సీ సబ్ ప్లాన్ కి 22% అన్నారు, ఎస్టీ సబ్ ప్లాన్ కి 27% పెరుగుదల పెంచారు. అట్లా ప్రతి ఒక్క దాంట్లో పెరుగుదల చూపిస్తూ చూసే వాళ్ళకు మాత్రం అబ్బా ఈ ప్రభుత్వం వీళ్ళ ప్రజలకందరికీ ఏ విధంగా ఖర్చు పెట్టింది, ఎంత అభివృద్ధి చేస్తుందో, ఎంత సంక్షేమం చేస్తుందో అనే అభిప్రాయాన్ని క్రియేట్ చేసేలాగా ఉంది తప్ప ఈ రోజు అవసరమైనప్పటికీ ఈ రోజు కరోనాతో బాధపడుతున్నటువంటి ప్రజలకి అతలాకుతలం అయిపోతున్న ఆర్థిక వ్యవస్థకి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో, ప్రజలు ఏ విధంగా దీని ద్వారా లబ్ధి పొందుతారన్న విషయం ఇప్పటికీ మనకు అర్థం కావట్లేదు. ఏమండి, మనం జాగ్రత్తగా గమనిస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ 48,000 కోట్లని ఖర్చు పెడతా ఉన్నారు. దీనికి ఖర్చు పెడుతున్నారు. పెన్షన్లు అన్నారు, విద్యా కానుక అన్నారు, ఆ కానుక ఈ కన్నా జగనన్న గోరుముద్ద అన్నారు, అదన్నారు ఇదన్నారు. డబ్బులు ఇవ్వద్దని చెప్పట్లా. నేను ఇక్కడే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబానికి కరోనా వచ్చింది సార్. కుటుంబానికి కరోనా వచ్చి అందరూ జ్వరము జలుబు చేసుకొని ఇబ్బంది పడతా ఉన్నారు. కరోనాతో ప్రాణం పోతుందేమో అని ఆ కుటుంబంలో అందరూ భయపడతా ఉంటే ఆ కుటుంబం పెద్ద అంటాడు, నీ అకౌంట్ లో నీ సేవింగ్ అకౌంట్ లో 10,000 రూపాయలు వేస్తున్నాను, నీ అకౌంట్ లో 12,000 వేస్తా ఉన్నాను, నీకు అది చేస్తాను, నీకు బీమా చేయిస్తాను అంటే కుటుంబం ఏమడుగుతుంది? అయ్యా హాస్పిటల్ చూడవయ్యా, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాయా, ఆక్సిజన్ దొరకట్లేదయ్యా, మందులు దొరకట్లేదే, మా ప్రాణాలు కాపాడాయా, కనీసం మాకు వ్యాక్సినేషన్ వేయించవయ్యా అంటే అవన్నీ ఎందుకు, మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాను, మీ చేతికి డబ్బులు ఇస్తా ఉన్నాను, నేను అసలు చూసారా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్నారు ఎంతో గొప్పగా చేస్తున్నారు. ఇటువంటి ఆలోచనలు చేస్తుంటే ఎలా ఉంటుంది ఆలోచన చేయండి ఆ కుటుంబం పరిస్థితి. ఈ రోజు రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం కావాల్సింది, గత సంవత్సరంలో ఉన్న అంచనాలన్నీ తప్పినాయి, అన్ని అంకెల గారడీలంతా పటాపంచలైపోయినాయని స్పష్టంగా మనకు అర్థం అవుతాం. ఈ సంవత్సరం ఏం జరుగుతోంది అన్న అంచనాల విషయానికి వస్తే మాత్రం ఇవన్నీ కూడా ఏదో మమ అనిపించడానికి, మసిపూసి మారేడుకాయ చేయడానికి, నేను మీకు అందరికీ చాలా గొప్పగా పాలన అందిస్తున్నానని చెప్పుకోవడానికి ఉపయోగపడే లెక్కలే తప్ప నిజంగా ప్రజలకు ఈ కరోనా సమయంలో మనకందరికీ తెలుసు, మొన్న జనవరి నుంచి మొదలైనటువంటి సెకండ్ కరోనా వేవ్ మార్చికి వచ్చేసరికి ఎంత ఉధృతంగా తయారైందో తెలుసు. ఇప్పుడు ఏప్రిల్లో మొదలైనటువంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్ రాబోయే 6 నెలల పాటు ప్రతి ఒక్క వ్యాపారాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి జీవితాన్ని ఏ విధంగా అతలాకుతలం చేయబోతామని తెలుసు. దీనికి బడ్జెట్ లో కేటాయింపులేవి. ఏమంటే ఈ రోజు మన కరోనా కోసం 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ఇంకోవైపు చూడండి, ఆ 1000 కోట్లు ఇంకెక్కడెక్కడ ఖర్చు పెట్టి అన్నింటికీ కూడా 100,000 కోట్లు ఖర్చులే. చివరికి పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడానికి 1000 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ కరోనా మీద యుద్ధానికట 1000 కోట్లు ఖర్చు పెడతారా? ఏమంటే 1000 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? దీంతో ఏం చేస్తారు? హాస్పిటల్లో బెడ్లు ఏర్పాటు చేస్తారా? వెంటిలేటర్లు పెడతారా? పేదలకు మందులు అందిస్తారా? వాళ్ళ చైతన్యం కలిగిస్తారా? వాళ్ళకి హాస్పిటల్లో ఆక్సిజన్ అందిస్తారా? వ్యాక్సిన్లు కొని ప్రజలకు వ్యాక్సిన్ ఉచితంగా వేస్తానని హామీలు నెరవేరుస్తారా? ఈ 1000 కోట్లతో ఏం చేయగలుగుతారో చెప్పండి. రాష్ట్రానికి ఆదాయం అన్నా రావాలి, రాష్ట్రానికి
అప్పులన్నా తీసుకురావాలి, మూడోది కేంద్రం పంపించే గ్రాంట్ల ద్వారా అయినా సరే ఈ రాష్ట్రం నడవాలి. ఇప్పుడు మనం చూస్తే ఆదాయం వచ్చే అవకాశం లేవు. కరోనా వల్ల మన కుటుంబాలు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే రాష్ట్ర పరిస్థితుల్లో కూడా ఆదాయం వచ్చే అవకాశం లేదు. ఇక అప్పుల విషయానికి వస్తే అప్పులు విపరీతంగా చేస్తారు. పరిధికి మించి, అవసరానికి మించి అప్పులు చేస్తాను. సరే చేయండి, తప్పేం లేదు. అప్పులు చేసి ఏమన్నా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? అప్పులు చేసి రాష్ట్రాన్ని ఏమన్నా అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకుంటారా? అట్లా కూడా ఏం లేదు. అప్పులు తెచ్చి ఖర్చు పెడతా ఉన్నారు. పూర్తిగా అప్పుల మీద, కేంద్రం పంపించే గ్రాంట్ల మీద మాత్రమే ఆధారపడి ఈ బడ్జెట్ ని ఏర్పాటు చేసుకొని ఖర్చులు పెడితే రేపు కరోనా పరిస్థితుల్లో, కరోనా మరింత ఉధృతమయ్యే పరిస్థితుల్లో ఎలా ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటారో, ఎలా రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. ఈ సందర్భంలో నేను చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాను. క్రైసిస్ చాలా పెద్దది. ఏమంటే మీరు పెట్టిన కేటాయింపులు, గత సంవత్సరం మీరు బీసీలకు కేటాయించిన డబ్బులు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్లకు కేటాయించిన డబ్బుల్లో ఎంత ఖర్చు పెట్టారు? నిజాయితీగా శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఊరకే పేపర్ల మీద ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం, అన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అనే పేపర్ల మీద అంచనా వేసి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బీసీలకు ఎక్కువ పెడుతున్నాం, ఎస్సీలకు ఎక్కువ పెడుతున్నాం, ఎస్టీలకు ఎక్కువ పెడుతున్నాం, పథకాలకు ఎక్కువ పెడుతున్నాం అని చెప్పేసి ఏదో హడావిడి చేసే ప్రయత్నమే తప్ప నిజంగా వీళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారు? 3 రాజధానులు అన్నారు. రాజధాని కేటాయింపులేవి? రాజధానులు అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఎక్కడుంది? గత ఏడాది 500 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ రాజధానిని అభివృద్ధి చేస్తామన్న వాళ్ళు 500 కోట్లు ఖర్చు కూడా పెట్టలేదు. అవి అట్లాగే ఉన్నాయి. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు? ఎప్పుడు కూడా ఏ రాష్ట్రమైనా సరే ఒకవైపు సంక్షేమం చేస్తూనే ఇంకోవైపు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల గురించి ఆలోచన చేయాలి. అటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా ఈ బడ్జెట్ లో మనకు కనిపిస్తలేవు. కేవలం అంకెల గారడీ చేసి ప్రజలను మభ్యపెట్టి ఏదో మీకు చేస్తున్నాము అనే ఒపీనియన్ క్రియేట్ చేయడానికి చేసినటువంటి ఈ బడ్జెట్ ప్రసంగమే తప్ప దీంట్లో ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదు. నిజంగా ప్రజలకు వచ్చే నిధులు లేవు, ప్రజలకు ఖర్చు పెట్టే డబ్బులు లేవన్న విషయాన్ని స్పష్టంగా అర్థమవుతోంది. డాక్టర్ గారు ప్రస్తావించారు అప్పులు పెరుగుతున్నాయని. కానీ ఈ బడ్జెట్లో అనౌన్స్ చేసింది ఏంటంటే ఫైనాన్షియల్ మినిస్టర్ గారు ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో రుణాన్ని తగ్గిస్తాము అని పేర్కొన్నారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 52,582 కోట్ల రుణం చేస్తామని చెప్పారు. గత ఏడాది కాగు లెక్కల ప్రకారం, కుటుంబరావు ఇందాక చెప్పిన కాగు లెక్కల ప్రకారం చూస్తే గత ఆర్థిక సంవత్సరం మార్చి నెల ఉండగానే, ఇంకా మార్చి ఉండగానే ఫిబ్రవరికే రాష్ట్ర ప్రభుత్వం 80,248 కోట్ల రుణం తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మేము రుణాలు తగ్గిస్తాము, కేవలం 52,000 కోట్లే తెస్తామని అన్నారు. సో మొత్తంగా చూస్తే 4,78,000 పైచీలకు రుణభారం ఉంటుంది రాష్ట్రం మీద. మూర్తి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చెప్పారు కదండి వాళ్ళు, మనం వినాలి అంతవరకే. ప్రజలు వినడం తప్ప దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రతిపక్షాలు లేరు, ప్రజలు లేరు, ఎవరూ లేరు. ఈ రోజున ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో మరీ విపరీతంగా ఆర్థికంగా తీవ్రమైన నష్టాల్లో ఉండి కూడా ఈ సమయంలో ఆరోగ్య రంగాన్ని ఎలా కాపాడదాం, ప్రజల్ని ఏ విధంగా ఆదుకుందాం అనే దాని మీద మిగతా రాష్ట్రాలన్నీ కూడా ప్రతిపక్షాలన్నీ కలుపుకుని వెళ్తుంటే ఈ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలని ఒక్క రోజులో మెచ్చుకోవాలి సార్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, తర్వాత ఏమో బీఎస్సీ సమావేశాలు, వీళ్ళ ప్రసంగాలు, అద్భుతంగా భజన కార్యక్రమాలు చక్కగా జరిగినాయి. ఆ భజన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ గారు కూడా చప్పట్లు చేర్చడం అంటే బల్ల చేర్చడం చాలా ఆనందం కలిగింది సార్ నాకు. ఎందుకంటే ఎవరో లేరు, కత్తియద్దాం, అటు ఇటు కూడా ఒకళ్ళే కత్తియద్దాం అన్నట్టుగాను. అయితే సరే, ఈ రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా కూడా ఈ బడ్జెట్లోని అంకెలు చూస్తే సార్, ఈరోజు ఈ సిచ్యువేషన్లో లాక్డౌన్లో ఉండి కూడా మనం అందరూ ఇళ్లలో కూర్చుని అప్పో చేసుకుని ఏదో రకంగా సంపాదించుకుని తింటున్నాం అంటే ఆ తిండి గింజలు అందించేటువంటి రైతన్నకి వీరేం చెప్తారంటే రైతన్న రాజ్యం, రామణ రాజ్యం అన్నట్టుగా అద్భుతంగా చెప్తావు. సరే, కులాల్లో వాటిలో రైతుల్లో కూడా రైతు భరోసా ఇస్తే కూడా కులాల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్నట్టుగా కులాల వారీగా విభజించిన వారు ఇచ్చినటువంటి హామీని 12,500ని రైతు భరోసాని కేంద్రం ఇచ్చే 600తో కలిపి 13,500 ఇచ్చిన వీటన్నిటితో పాటు సార్ గత సంవత్సరం 891 కోట్ల 20 లక్షలు కేటాయిస్తే ఈ సంవత్సరం
ఈ సిచ్యువేషన్లో పెంచవలసింది పోయి మరీ ప్రోత్సాహాలు ఇచ్చి పెంచవలసింది పోయి 680 కోట్లు తగ్గించి 11,210 కోట్లు కేటాయించారు సార్. తగ్గించారు చాలా విచిత్రంగా. మిగతా ఆరోగ్య రంగానికి, విద్యా రంగానికి కొద్దిగా ఏదో కేటాయింపులు పెంచినట్టు చేశారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ 1000 కోట్లతోటి ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తారో తెలియదు. వారు చెప్తున్న ప్రకారం అద్భుతమైనటువంటి సౌకర్యాలన్నీ ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలన్నీ ఆసుపత్రుల్లో కేటాయించామని చెప్తుంటే, వారికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారికి కరోనా వస్తేనేమో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వైద్యం చేసుకుంటుంటే, ప్రజలు మాత్రం అక్కడ ఉన్నటువంటి అరకొర సౌకర్యాలతోటి మనం చూసాం సార్ మూర్తి గారు. కనీసం బార్డర్లో హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకుంటారంటే కూడా బార్డర్లో ఆప్ చేసేస్తుంటే కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలేని పరిస్థితి. బార్డర్లో ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది ఈ రోజున మనం ఆత్మీయుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కోల్పోతున్నాం. దృష్టి పెట్టవలసింది దాని మీద. ఈ రోజున బడ్జెట్ సమావేశాలు పెట్టి కనీసం ఒక వారం రోజులు, 10 రోజుల్లో దీని మీద ఏం చేద్దాం, ఈ సిచ్యువేషన్లో ఏ విధంగా ప్రయాణం చేద్దాం, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందనేటువంటి చర్చ. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి హేతుబద్ధమైన చర్చ అర్థం సార్. ఆ చర్చ జరగడానికి కనీసం ఒక వారం రోజుల్లో, 10 రోజుల్లో డిబేట్ పెడతారనుకుంటే పొద్దు నుంచి సాయంకాలం ఒక 12 గంటల్లో కంప్లీట్ చేసుకెళ్ళిపోయారు వీళ్ళు. చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. అదే సందర్భంలో సార్ మీకు ఈ విషయంలో నాకు కొంచెం మీరు సమయం ఇవ్వాలి. ఎందుకంటే వీరు ఇచ్చేటువంటి ఈ పథకాలన్నీ కూడా ఏదైతే డీబీటీ ఉంటాయి, డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అన్నీ ఉంటాయి. వాటిలో వైఎస్ఆర్ పెన్షన్, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, ఇవన్నీ కూడా డీబీటీ స్కీమ్స్ సార్. ఇవి వీటితో పాటు డీబీటీ స్కీమ్స్ ఫండెడ్ బై స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి, చేయూత పథకాలు ఉంటాయి. మీకు ఒక ఉదాహరణగానే చెప్తున్నాను సార్. నేను గతంలో 2020-21 బడ్జెట్లో కాపులకి 2,845 కోట్లు కేటాయించామని చెప్పారు సార్. ఈ సంవత్సరం పెంచి 3,306 కోట్ల రూపాయలు మేము కాపులకి ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారు. అద్భుతంగా కాపుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు సార్. అయితే ఏదైతే ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు అయితే ఉన్నాయో, రైతు భరోసా కావచ్చు, ఆసరా కావచ్చు, వివిధ రకాలైనటువంటి డీబీటీ స్కీమ్స్ అన్ని కులాల వరకు ఇస్తున్నారు. అది ఖచ్చితంగా అందరి కులాలు ఇస్తున్న పథకాలు అవి. ఆ పథకాలకు ఇచ్చే వాటిని కూడా తీసుకొచ్చి ఈ కాపు కార్పొరేషన్లో కలిపి కాపులకి ఏదో మేము అద్భుతంగా చేసేస్తున్నాం అనేటువంటి మాటలు చెప్పడం ఆ సమాజాన్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతున్నాను సార్. ఎందుకంటే సార్ ఈ కాపు కార్పొరేషన్ ఏర్పడిన దాని మీద ఒక 8 లక్షలతో ఏర్పడింది సార్. ఆ జీవో కూడా ఉంది. యాక్చువల్ కొన్ని మీరు సమయం ఇవ్వాలి. ఆ 8 లక్షల్లోని మొట్టమొదటిది కాపు కార్పొరేషన్ ద్వారా కాపు యువతకి స్వయం ఉపాధి కల్పించడం. రెండోది చిన్న మధ్య తరహా వ్యాపారం ప్రారంభానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కాపు యువతకి కల్పించడం. 3 కాపు యువతకి విదేశీ విద్యకు కావాల్సిన ఆర్థిక సహాయం కల్పించడం. కాపు యువతకి విద్యోన్నతికి కావాల్సిన ఆర్థిక సహాయం కల్పించడం. పేద కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తూ వారి ఉన్నత చదువుకి, ఉద్యోగ ప్రయత్నాలకి చేయూతనివ్వడం. కాపు యువతలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైనటువంటి వసతులు కల్పించడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం. కాపులకు అవసరమైనటువంటి కాపు భవనాలు లాంటివి ఏర్పరచడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం. కాపు వెల్ఫేర్ ఫండ్ని ఏర్పరిచి వారికి అవసరమైన సమయాల్లో ఉపయోగపట్ల చూడడం. ఈ 8 లక్ష్యాల్లో ఏదైనా వీరు ఇచ్చేటువంటి పథకాన్ని, కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి మేము ఇస్తున్నాం కాపులకు ఇచ్చినటువంటి పథకాలు ఏదైనా నెరవేరుతుందా? ఏదైనా ఇప్పుడు కార్పొరేషన్ పెట్టారండి సార్ మూర్తి గారు, ఆ వర్గానికి సంబంధించినటువంటి యువతకి వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి చేయటువంటి చేయూత ఇవ్వాలి. భవిష్యత్తులో వాళ్ళు స్వయం పోషకాలుగా ఎదగాలి. అంతే తప్ప పరాన్న జీవులుగా ఎప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల గురించి ఎదురు చూసేవాళ్ళగా ఉండకూడదు. ఈ రోజున కాపులనే కాదండి, ఎస్సీ, బీసీ, ఎస్టీలు వాళ్ళందరికీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయల కేటాయింపులు కనిపిస్తున్నా కూడా మరి ప్రతి సంవత్సరం వాళ్ళ జీవితాలు ఎందుకు మార్పు రావట్లేదు? ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు ఇచ్చే పథకాల గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మేము మా ప్రభుత్వం వచ్చాక ఈ అన్ని వర్గాలు కూడా అద్భుతమైనటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి చెప్తున్నారే, ఈ రోజున డైలీ కొనుక్కున్నటువంటి సరుకులన్నీ కూడా రేట్లు పెంచేసి, లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచేసి, అన్నీ పెంచేసినా కూడా మీ అకౌంట్లో పడుతున్నాయి అనేటువంటి చెప్పడం. ఈ ఏదైతే కరోనా ఉందో, కరోనా ఉధృతిని ఏ విధంగా అరికట్టడం అనే దాని మీద దృష్టి పెడతాం మానేసి, చనిపోతే మాత్రం 15,000 రూపాయలు దాన సంస్కారాలకు ఇస్తారట. అదేదో మీరే పంచాయతీలకి లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళందరికీ కూడా ఇచ్చి అందరికీ కూడా ఉచితంగా దహన సంస్కారాలు చేయాలి కదా. ఆ విధమైన కార్యక్రమాలు చేయరు. అంటే అదేవిధంగా సార్ బ్రాహ్మణులకి గతం కంటే దాదాపు 189 కోట్లు పెంచారని % పెరిగిందంటే నిజంగా పెంచారేమో అని చెప్పి నేను చూశాను సార్. దాంట్లో అర్చకులకు ఇచ్చే జీతం కూడా దీంట్లో పెట్టి గత సంవత్సరం ఎంత ఇచ్చారో అంతే అమౌంట్, సేమ్ అమౌంట్, బట్ పెంచింది చూపిస్తే మాత్రం 150%, 180% పెంచినట్టు ఉంటుంది లెక్కలో. ఏ విధంగా మరి బ్రాహ్మణులు వాళ్ళ జీవితాలు మెరుగుతాయి? బ్రాహ్మణులు వాళ్ళు ఇచ్చే మరి విచిత్రం ఏంటంటే
ఈ చేనేత పథకానికి ఇస్తారు చూసారా, ఆ పథకాలకు కూడా కాపులకి బ్రాహ్మణులకి ఇచ్చే పథకాలు కూడా అది కూడా ఉంది సార్, నేత పథకం అంట. మరి బ్రాహ్మణ్స్ కాపులు కూడా ఎక్కడ నేతలు చేస్తున్నారు చాలా నాకైతే తెలీదు. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు అన్ని కులాల వారికి ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలన్నీ కలపడం, ఈ వర్గాలకి ఇవ్వడం, అంటే ఇచ్చిన దాన్ని మళ్ళీ విడదీసి చెప్పడం. వాళ్ళు చేయూత ఇస్తున్నారు, ఆసరా అన్ని కులాలకి ఇస్తున్నారు, కానీ ప్రత్యేకించి ఈ వర్గాలకి ఇస్తున్నాం, ఈ వర్గాలకి ఇంత కేటాయింపులు పెంచాము అనేది చెప్పడం ఏదైతే ఉందో ఆ వర్గాలన్నింటినీ మోసం చేయడమే. ఒక విధంగా రైతులను మోసం చేసి, తర్వాత ఆరోగ్య రంగానికి మోసం చేసి, విద్యారంగానికి మోసం చేసి, ఏదో మళ్ళీ అద్భుతమైన మాటలు మాట్లాడారండి ఆయన. ఏంటి ఆ రంగులు వేయో 2 రంగులు తీసేసి బలవంతంగా తీసేశారు, కానీ ప్రజల మనసులోంచి ఆ రంగులు తీయలేదని చెప్పి చెప్పడం. అదే సందర్భంలో బొగ్గన గారు అద్భుతమైనటువంటి కొటేషన్స్ ఇవ్వడం. ఈ చక్కగా అంటే దాదాపు ఆయన ఇచ్చిన ప్రసంగంలో 1 అరగంట 3 గంట చరిత్ర చెప్పుకొచ్చారు సార్. చరిత్ర చెప్పుకొచ్చిన తర్వాత వీరు కేటాయింపులు చెప్తుంటే అద్భుతంగా ఒకరికొకరు వారికి వారే మెచ్చుకుని భుజాలు తడుపుకుంటుంటే ఈ చెప్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అన్నది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ లెక్కలు చూసి సంతృప్తి పడిపోవాలా ఏంటి? ఒక ఉద్యోగం ఇచ్చారా, ఒక పరిశ్రమ నెలకొల్పారా? ఇంకో విచిత్రం సార్, మూర్తి గారు దాదాపు 14 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారట 20 నెలల్లో. మరి ఆ 14 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏ జిల్లాలో ఉన్నాయో ఎక్కడున్నాయో మాకైతే కనపడలేదు. మరి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు మాట్లాడతారేమో చూసాం, కానీ ఆయన దగ్గర వివరాలు లేవు. ఇవన్నీ చూస్తుంటే సార్ కేవలం ఈ మభ్య పెట్టడానికే తప్ప అదేవిధంగా మౌలిక సదుపాయాలు సార్ గతంలో ఇచ్చిన 7,000 కోట్లు ఇప్పుడు కూడా 7,000 కోట్లు కేటాయించామన్నారు. మరి ఎక్కడైనా ఒక రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడ కనిపించిందో అయితే నాకైతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఈ రోడ్లు కనపడలేదు. మరి ఆ కుటుంబాలు ఏమైపోతున్నాయో అర్థం అవుతలేదు. కుటుంబరావు సార్, చెప్పండి మూర్తి గారు. సార్ అప్పులు రుణభారం తగ్గిస్తున్నామన్నారు, గత ఏడాదితో పోలిస్తే ఏడాది చాలా తక్కువ చేస్తున్నాము అని. ఇన్కమ్ కొంచెం పెరిగినట్టుగా కరోనా ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు వాస్తవాలు చెప్తే నమ్మే పరిస్థితి ఉంటుందండి. వాస్తవాలకు కాకుండా అనమాట అన్నీ అనమాట ఊహాజనితమైన నంబర్లు చెప్తే ఎవరు నమ్ముతారండి? ఎందుకంటే సింపుల్ గా చెప్తాను, డెట్ జీడిపి రేషియోని వాళ్ళే చెప్పారు 36.86 ఉంటుంది 21-22 ఫైనాన్షియల్ ఇయర్ కన్నా. అంటే అప్పులేం తగ్గవనే కదా, అప్పులు ఇంకా పెరుగుతాయని. అయితే అప్పులు ఏ విధంగా సర్వీసింగ్ చేస్తారు, ఏ విధంగా చేసే కెపాసిటీ డెవలప్ చేసుకున్నారు అనేది ఎక్కడ కూడా ఏమీ మెన్షన్ చేయలేదు. అండ్ వర్స్ట్ శ్రీనివాస్ గారు ఒక మంచి పాయింట్ లేపారు. నేను చెప్పింది ఏంటంటే ఖర్చు సొసైటీలో అన్ని వర్గాలకి ఖర్చు పెడతాం, అయితే విడమర్చి నీకెంత ఇస్తున్నా అని చెప్పేసి కులాల వారీగా మతాల వారీగా ఇట్లా చూపించి ప్రజల్ని విడగొట్టడానికే ఆ నెంబర్స్ కదా. ఆయన చెప్పిందే కరెక్ట్ గా చెప్పారు. కాపులకి మొత్తం అన్ని స్కీముల్లో కలిపేసి 3,306 కోట్లు ఖర్చు పెడుతున్నాం అని. మరి కాపు నేస్తానికి 500 కోట్లే కదా పెట్టింది. ఇట్లా అన్నిట్లోనూ ఇప్పుడు చేయూత స్కీమ్ ఉంది, 4,455 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఈ సంవత్సరం అయితే మెన్షన్ చేయలేదు. అదేవిధంగా మొత్తం బీసీలకి 2,71,37,253 మందికి దాదాపు 33,500 కోట్లు ఇచ్చాం గత ఒక్క సంవత్సరమే అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న బీసీ పాపులేషన్ ఎంత సార్? మన రాష్ట్రంలో వైట్ కార్డ్ పాపులేషన్ ఎంత అంటే ఆంధ్రప్రదేశం అతి పేద దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతి పేద రాష్ట్రం అన్నమాట. 80% పీపుల్ బిలో పవర్టీ లైన్ ఉన్నారన్నమాట. మల్టిపుల్ స్కీమ్స్ అన్నా తీసుకుని నెంబర్లు ఇన్ఫ్లేటెడ్ గా ఉండాలి. లేదు ఇండివిజువల్ గా అంటే కనుక నేను చెప్పినట్టు మనది చాలా పేద రాష్ట్రం, అందరూ వైట్ కార్డ్ హోల్డర్స్. కాబట్టి ఎక్కడ ఈ డబ్బులన్నీ వెళ్తున్నాయి అంటే క్లియర్లీ కులాల వారీగా పంచి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయటం కోసం అని చెప్పేసి చాలా పకడ్బందీగా కేర్ఫుల్ గా ప్లాన్ చేసి ఇది చేస్తున్నారు. చాలా స్కీమ్స్ ఏంటండి అకౌంటబిలిటీ ఉంటుంది అనుకుంటున్నారా? నాడు నేడు స్కీమ్ అని చెప్పేసి ఖర్చు పెట్టింది, ఆ రోజు ఫోటోలు తీసి ఈ రోజు ఫోటోలు పెడతారంటే 4 పెయింట్లు కొట్టి 1,000 రూపాయలు అయ్యే చోట 10,000 పెట్టి 9,000 తినేస్తే మీకేం తెలుస్తుంది? ఏం అకౌంటబిలిటీ ఉంది ఇందులో? ఆల్రెడీ ఒకసారి చూసాం, రంగులకే ఎన్ని వేల కోట్లు పోయినాయో. ఎన్నిసార్లు కోర్టులు చెప్పినా కూడా కోర్టులు కొట్టేస్తున్నా కూడా పట్టింపుకి వెళ్ళి ఏ విధంగా కొన్ని స్కీములు అమలు చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇందులో భావితరాల గురించి ఆలోచించేది లేదు. ఇవాళ నేను నా సీటును పటిష్టంగా ఉంచుకోవాలంటే కులాల ప్రాతిపదికన
ఈ సొసైటీ మొత్తాన్ని చీల్చేసి నేను పాలిస్తాను. కాబట్టి ఇది క్లియర్లీ బ్రిటిష్ వాళ్ళప్పుడు డివైడ్ అండ్ రూల్ పాలసీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన డివైడ్ అండ్ రూల్ ని ఇంకా ఎక్సలెంట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చేసి ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయంతో ఎంత అప్పైనా పర్లేదు రాష్ట్రానికి అని చెప్పేసి ఎంతసేపు మొదటి 2 నెలలండి వైట్ పేపర్ ఇచ్చే ముందు బొగ్గన రాజేంద్రనాథ్ గారు ఓదరగొట్టారు. తెలుగుదేశం ఇంత 2014-19 మధ్యలో ఇంత తప్పు చేసేసింది, అంత తప్పు చేసేసింది. ఇవాళ ఆయన ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్లోనే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు ఎంతండి? 1,35,000 కోట్లు. ఇది 1,50,000 కోట్లు 5 years. 5 సంవత్సరాలు. అండ్ ఈ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతండి? కేవలం ఈ 2 సంవత్సరాల్లో 1,37,000 కోట్లు. ఇవాళ వాళ్ళ బడ్జెట్ నెంబర్సే. ఇంకా కన్సీల్డ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్లు సరిగ్గా క్లెవర్ గా దానికి ప్రొవిజన్ చేశాం కాబట్టి చూపించట్లేదని చేశారని క్యాగ్ దాదాపు 40,000 కోట్ల పైన ప్రశ్నించిందని చెప్పేసి రీసెంట్లీ పేపర్లో కూడా చూసాం కదా. కాబట్టి ఇవాళ ఈ అకౌంట్స్ కి అసలు శాంక్టిటీ ఉంది. అరే కాక ఆడిట్కి దీనికే సంబంధం లేకుండా మీరు లెక్కలు ఇచ్చేసి నా లెక్కలు ఇయ్యే అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక విచిత్రం చెప్తాను. మీకు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఈ సంవత్సరం చేసే అప్పు గురించి ఏ క్వార్టర్లో ఎంత తీసుకోవాలి అంటానికి, మీకు ఎలాకేషన్ చేయడానికి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెడతారు, రెవెన్యూ ఎంత ఖర్చు పెడతారు, గత 2 సంవత్సరాల్లో అప్పులు ఎన్ని చేశారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం అడిగింది. అడిగితే ఎంత ధైర్యంగా ఈ ప్రభుత్వం ఉత్తరం రిప్లై రాస్తుందో తెలుసా అండి? ఇంకా అసెంబ్లీ అప్రూవ్ చేయలేదు కాబట్టి నేను 19-20 అప్పులు ఇవ్వలేను, 20-21 అప్పులు ఇంకా టోటల్లీ కంప్యూటరైజ్ చేసి నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రివీల్ చేయలేదు, తెలియపరచలేదు. అంటే మేము ఏది చేసినా చెల్లుతుంది. అయితే ఇక్కడ ఈ అప్పుల ఊబిలోకి రాష్ట్రం వెళ్ళిపోతా ఉంటే కేంద్రం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ ఇవన్నీ ఎందుకు చూస్తున్నాయి, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే క్లియర్లీ నేను బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ కోవిడ్ ఉన్న తరుణంలో జిఎస్టి కలెక్షన్స్ సరిగ్గా లేక, అంటే ఎస్పెషల్లీ కంపెన్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓవరాల్ కలెక్షన్స్ పర్ మంత్ దాదాపు 1,00,000 పైన స్టెబిలైజ్ అయిపోయింది. కానీ జిఎస్టి కంపెన్సేషన్ ఎందుకంటే 14% ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఉండాలని జైట్లీ గారు అప్పుడు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం అన్నమాట ఉండాలి. కంపెన్సేషన్ రాష్ట్రాలకి టైంకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్రాలు ఏ అప్పులు చేసినా ఏ విధంగా విచ్చలవిడిగా చేసినా కూడా అటువైపు చూడట్లేదు, అసలు ఒక నజర పెట్టట్లేదు. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం ఎవరైతే గనక విచక్షణ కోల్పోయి విచ్చలవిడిగా ఇట్లా అప్పులు చేస్తున్నారో అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్లియర్ కట్ డెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోయింది అని ఈ బడ్జెట్ చెప్పనగాక చెప్పింది. ఎందుకంటే కంట్రీలోనే టాప్ స్టేట్స్ లో ఉన్నాం మనం. ఏంటి? డెట్ వర్సెస్ జిఎస్డిపి. ఇంకొకటి విచిత్రం, వీళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఏవైతే 21-22కి రెవెన్యూ డెఫిసిట్ ఫిస్కల్ డెఫిసిట్ నెంబర్ల ప్రకారం ఉంటే కనుక మన జిఎస్డిపి ఈ సంవత్సరం దాదాపు 10,60,000 కోట్లు ఉండాలి. ఆ నెంబర్ ఎందుకు కుకప్ చేసి చెప్పారో నేను చెప్తాను. 10,60 పైచీలకు జిఎస్డిపి వస్తుంది నాకు, కాబట్టి ఈ సంవత్సరం నాకు 35,000 కోట్లు అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. ఎఫ్ఆర్బిఎం కింద 42,000 కోట్లు సార్ తీసుకోవటానికి అప్పు ఇవ్వండి. ప్లస్ అదే విధంగా నేను రిఫార్మ్స్ అన్ని కూడా ఏది వ్యవసాయానికి మీటర్లు పెట్టాను, అర్బన్ ట్యాక్సులు పెంచాను, ఏది ఇంటి పన్ను కానీ ఇవన్నీ పెంచాను, అన్ని రేషనలైజ్ చేస్తున్నా. కాబట్టి 1 vote వన్ రేషన్ కార్డ్ ఫర్ 1 nation అన్నట్టు ఆ స్కీమ్ ముందుకు వెళ్తున్నా. కాబట్టి అన్నిటికీ నాకు ఎంత అంటే అప్పు 50,000 కోట్లు అప్పు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అన్నట్టు చెప్పారు ఇందులో. కాబట్టి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ ఏంటి అని, ఆర్థికంగా ఇక్కడి నుంచి అసలు కోలుకోగలమా? ఎంతకాలం ఈ విధంగా ఇట్లా విచ్చలవిడిగా డీబీటీ స్కీమ్ అని, ఓట్ బ్యాంక్ స్కీమ్ అని, వెల్ఫేర్ మెజర్స్ కి నేను అగేన్స్ట్ కాదండి. టార్గెటెడ్ వెల్ఫేర్ ఉండాలి సొసైటీలో. ఇప్పుడు టిపికల్ గా ఒక చైనీస్ సామెత ఉంది, మనకు తెలుసు కదా, చేపలు తినటం కాదు చేపలు పట్టడం నేర్పించండి ప్రజలకు అని చెప్పేసి. మీరు ఎంతసేపు తింటమే నేర్పించి ఇవాళ పులుసు, రేపు ఇగురు, రేపు ఇంకోటి ఇట్లా వండి పెడతానే ఉంటాను, కాబట్టి మీకు ఇట్లా వెరైటీలు తినిపిస్తున్నా కాబట్టి
అన్నట్టు పరిస్థితి తీసుకొచ్చేసారు. ఆ విధంగా ఫ్యూచర్ జనరేషన్ ఏమవుతుందండి? ఒక డిపెండెన్సీ, అంటే నేను ఏమీ పని చేయక్కర్లేదు, ఇదిగో నా ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో ఇన్ని స్కీములు పెట్టింది, చదివింది, ఒక్కో కుటుంబానికి మినిమం సంవత్సరానికి ₹1,00,000 వచ్చేటట్టు చూస్తుంది, కాబట్టి ఇంకా నేను ఈ పార్టీకి ఓటేస్తాను అని ఆ సోమరిపోతనం ఇవన్నీ కూడా పెంచటమా? కాబట్టి క్లియర్గా ఒక విజన్ లేదు, ఒక ఐడియా లేదు, ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ లో ఒక రోడ్ మ్యాప్ వేసి ముందుకు తీసుకెళ్దాం అనేది లేదు, లేకుండా ఈ బడ్జెట్ ఇచ్చారు. ఎస్ సార్. డాక్టర్ గారు, మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఈ బడ్జెట్ అనే కాదు కానీ ట్యాక్సులు పెంచే అవకాశం ఉండే ఐటీ రిటర్న్స్కి సంబంధించి లేదంటే ఐటీ ఎగ్జామ్షన్స్ వీటి విషయాల్లో 1-2 అంశాలు తప్ప కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు కూడా రిచువల్గా మారిపోతున్న పరిస్థితుల్లో దీనికి అసలు శాంటిటీ ఉంటుందంటారా? ఏ స్టేట్ బడ్జెట్కైనా జస్ట్ ఒక రిచువల్ అంతే, చేయాలి కాబట్టి చేస్తున్నానని అనుకోవాలా? అంటే ఇప్పుడు మమ అనిపించాలన్న ఉద్దేశంతో ఏదో రకంగా ఇంకొక 3 నెలలు నెట్టుకు రావాలా అనే ఆలోచనతో ఈ రోజు ఏదో హడావిడిగా ఒక్కరోజు అసెంబ్లీని నడిపి బడ్జెట్ సమావేశం చేశాము, మేము కూడా బడ్జెట్ ని ఆమోదించాము అని చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడచ్చేమో, కానీ వాళ్ళకు పరిపాలనా పరంగా వాళ్ళకు అడ్డు లేకుండా ఉపయోగపడచ్చేమో, కానీ ప్రజలకు మాత్రం ఇది ఏది మంచి చేసే విషయం కాదు. ఎంత చర్చించినా ఏం చర్చించినా సరే, ఇప్పుడు ఇంతకుముందు మనం కుటుంబరావు గారు చెప్పారు, పెద్దలు కూడా చెప్పారు, ఇప్పుడు వర్గాల వారిగా ఇప్పుడు బీసీలకు ఇంత చేస్తా ఉన్నాము, ఎస్సీలకు ఇంత చేస్తున్నాము, ఎస్టీలకి ఇంత చేస్తున్నాము, ఇంత పెంచి చేస్తా ఉన్నాము, నేను అధికారంలోకి వస్తే నవరత్నాలని అందరికీ అందుబాటులోకి తెస్తాను, ఈ వెల్ఫేర్ స్కీమ్ అయితే సంక్షేమ పథకాలు ఏవైతేనే ఉన్నాయో, బ్యాంకులో డబ్బులు వేయడం ఇంకోటి అయితే ఏదైతేనేమి, ఈ సంక్షేమ పథకాలు అమలైతే చాలు నాకు ఓట్లు పడతాయి, ఇవి అమలైతే చాలు నేను వాగ్దానాలు నిరూపించుకున్న వాడిని అవుతాను అనే ఉత్సాహంతో ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా ఓ గాలి బుడగలాగా పేలిపోతాయండి ఒక రోజు వచ్చేసరి. ఎందుకంటే అప్పులు ఇప్పుడు డెఫినెట్లీ రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది, సహజంగానే తగ్గుతుంది, మామూలుగానే అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం ఉండే అవకాశం లేదు ఏ రాష్ట్రానికి కూడా, ఎంతో కొంత లోటు ఉంటది. బట్ ఈ 2 సంవత్సరాలు ఈ కరోనా సమయంలో బాగా ఆదాయం పడిపోవడం సర్వసాధారణం. అది మన రాష్ట్రానికే కాదు, కేంద్రానికైనా ఏ రాష్ట్రానికైనా ఈ తప్పని పరిస్థితులు. ఇటువంటి సందర్భంలో వచ్చిన ఆదాయాన్ని, అరాకొర ఆదాయాన్ని లేదా మనం తెప్పించుకున్న అప్పుల్ని వీటి దేనికి వినియోగిస్తాము అన్నది చాలా కీలకమైన అంశం. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వాడ సంక్షేమానికి ఇవ్వండి, ఎవరు కాదనరు, ప్రజలకు డబ్బులు ఇవ్వాలి, ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి. కరోనా సమయంలో వీళ్ళకి ఉపాధి పోయింది, కరోనా సమయంలో అందరూ లాక్డౌన్ లో ఇళ్లలో ఉన్నారు, కరోనా సమయంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ఎవరు పని చేసుకునే పరిస్థితులు కూడా లేవు. ఇటువంటి సందర్భాల్లో ప్రతి పేదవాడు బతకాలే. ఇప్పుడు అందుకనే కేంద్ర ప్రభుత్వం అందరికీ రేషన్ ఉచితంగా 3 నెలల పాటు ఇస్తానని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు చేస్తే చాలు ఇక్కడ పేదవాడు బతకడానికి పెద్ద ఇబ్బంది లేకుండా ఉండదు. కానీ ఆ తీసుకొచ్చిన అప్పులన్నీ కూడాను లేదా వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా ఈ రకంగా తగలేస్తే చివరికి రాష్ట్రం ఎటుపోతుంది అన్న విషయాన్ని, ఎందుకంటే ఇప్పటికీ నెలకు 2,000 కోట్ల రూపాయలు వడ్డీలే కట్టుకుంటున్నాం, అసలు ఎప్పుడు కడతాము, లేకపోతే మన అప్పులు ఎప్పుడు తీర్చుకుంటాం అన్న విషయాన్ని కూడా కొంత ఆలోచన చేయాలి కదా. పోనీ ఈ సంవత్సరం కూడా ఆదాయం తగ్గితే మనం నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్యాక్స్ పేయర్లకి. గత సంవత్సరాన్ని చూస్తే పెద్దగా ఆదాయం ఏం తగ్గలేదు రాష్ట్రానికి. నిజంగా ట్యాక్స్ కట్టే వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ సందర్భంలో. మరీ ముఖ్యంగా తాగుబోతులకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. సో ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా ప్రజల కోసం వాళ్ళ సంక్షేమంతో పాటుగా రాష్ట్రాన్ని కొంత అభివృద్ధి చేసి వాళ్ళకి తక్షణ అవసరాలు ఏమైతే ఉన్నాయి, ఇప్పుడు తక్షణ అవసరం మనకేంటి, ఆరోగ్యాన్ని కాపాడాలి, ఉపాధి కోల్పోయిన వాళ్ళకు మేమున్నామనే భరోసా కొంత ఇవ్వాలి, అదే విధంగా ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొంత వెసులుబాటు కల్పించాలి. ఇది తక్షణ అవసరం మనకి. ఇది ప్రజలు మనం చూస్తా ఉన్నాం, జిల్లాల వారీగా లెక్కలు చూసినా ఎక్కడ చూసినా సరే కరోనా పరిస్థితులు కానీ మరణించే వాళ్ళ శాతం కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. బయట లెక్కలు తక్కువగా చూపించినప్పటికీ కూడా లోపల మనకు జరుగుతున్న వాస్తవం డిఫరెంట్ గా ఉంది. కరోనా ఇప్పుడు పట్టణాలను వదిలిపెట్టి గ్రామీణ ప్రాంతాలకు పోయింది. సో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడితే విలయతాండవం చేస్తా ఎంతమంది చనిపోవడానికి కారణం అవుతుందని మన కళ్ళతో చూస్తా ఉన్నాం. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి బయట పెట్టడానికి తక్షణ అవసరంగా ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు కేవలం అప్పులు తెచ్చి మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం, నేను నవరత్నాలని 80% నేను తీర్చేశాను,
ఇంకా నాకు కొన్ని హామీలు మాత్రమే ఉన్నాయి. నేను ఒక సంక్షేమ క్యాలెండర్ ని పెట్టుకున్నాను. ఆ క్యాలెండర్ లో ఎక్కడ తప్పేది లేదు. ఏ డేట్ కనుకుంటా ఆ డేట్ కు మీ అకౌంట్ లో డబ్బులు పడాల్సిందే అనే విధంగా తయారు చేస్తూ రాష్ట్రాన్ని మరింత సర్వనాశనం చేసే విధంగా ఈ బడ్జెట్ మనకు కనబడతా ఉంది. ఇది రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏ విధంగా కూడా ఉపయోగపడిన బడ్జెట్, ఏ విధంగా కూడాను వాళ్ళని ఆదుకోలేని బడ్జెట్ గా నేను వ్యక్తిగతంగా భావిస్తాను. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ప్రజలను ఆదుకోవడానికి అన్ని విధాల ఈ రోజు గ్రామాల్లో ఖర్చు పెడుతున్నా, కరోనా కోసం ఖర్చు పెడుతున్నా, ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఖర్చు పెడుతున్నా, వెంటిలేటర్లు కొంటూ ఉన్నా, హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నా, అంతెందుకు నిన్న రైతన్నల కోసం సబ్సిడీ ఇచ్చిన ఎరువుల సబ్సిడీ ఇచ్చిన, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను సరిగా ఖర్చు పెడితే చాలు, దాన్ని కూడా సరిగ్గా ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, గ్రామీణ ప్రాంతాల ప్రజా ఆరోగ్య కేంద్రాలకు ఖర్చు పెట్టమని ఇచ్చిన డబ్బుల్ని సరిగా వినియోగించుకోలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వ్యాక్సిన్ ని అన్ని రాష్ట్రాలు డబ్బులు పెట్టి కొంటూ ఉంటే ఇప్పటి వరకు కేవలం 10-11% మందికి మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ ఎంత ఖర్చు అవుతుంది సార్? అకౌంట్ లో డబ్బులు వేసి ఖర్చు కాదు కదా, అలాట్మెంట్ కేంద్రం చేతిలో ఉంది కాబట్టి అని వాళ్ళు అనేది. సిద్ధంగా ఉన్నా కానీ అలాట్మెంట్ కేంద్రం అలాట్ చేస్తుందిగా, ఇన్నే ఇస్తున్నాం అని. వ్యాక్సిన్లకు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టలేని దుస్థితి. ఈ రోజు ఏమన్నారు, 1 కోటి వ్యాక్సిన్లకి గ్లోబల్ టెండర్ వేసాము, అది వస్తాయి అన్నారు. అదేమో నిజంగా ప్రాక్టికల్ అండి? గ్లోబల్ టెండర్ వేసి వాళ్ళ వ్యాక్సిన్లు వచ్చేసరికి ప్రజల ప్రాణాలు కాపాడతాయండి? ఇప్పుడు అర్జెంట్ గా మనకు కావాల్సింది వ్యాక్సిన్లు చేయాలి వెంటనే హాస్పిటల్స్ లో. అది అలాట్మెంట్ మీ కేంద్రం చేయాలని బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్ కింత అలర్ట్ చేస్తుంది కదా. సో అది నంబర్స్ ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే, ఇందా పార్సాది గారు కూడా చెప్పినట్టు 1000 కోట్లు మెడికల్ రంగానికి పెట్టామన్నారు కోవిడ్ ఫైట్ చేయటానికని. గత 10 రోజుల్లో ఒక 100 సార్లు అన్న వివిధ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమన్నారంటే 1600 కోట్లు వ్యాక్సిన్ కొనడానికి మేము పెట్టలేమా అని. అంటే వాళ్ళకి తెలుసు వ్యాక్సిన్ కొనడానికి ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పేసి, కానీ మేము కొనే పరిస్థితిలో లేవు అని చెప్పారు కదా బడ్జెట్ లో 1000 కోట్లే పెట్టి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వము వ్యాక్సిన్ కోసమే కేంద్ర ప్రభుత్వం కరోనా యుద్ధం కోసం 35,000 కోట్ల రూపాయలు తన బడ్జెట్ లో కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1000 కోట్లు కేటాయిస్తుందండి. ఎంత అన్యాయం చూడండి సార్. 1000 కోట్లతో ఎలా కేంద్రం కూడా 35,000 కోట్లు వ్యాక్సినేషన్ కోసం కేటాయించింది, కానీ మరి రాష్ట్రాలు కొనుక్కోమన్నప్పుడు ఆ 35,000 కోట్లు ఎవరి కోసమని? అది కూడా కొంచెం లకున ఉంది. మూర్తి ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది. కేంద్ర ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ ని అన్ని రాష్ట్రాలకు విడతల వారీగా మొదట విడతగా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వమని చెప్పి తను సొంతంగా కేంద్ర ప్రభుత్వం కొని వ్యాక్సినేషన్ ని అన్ని రాష్ట్రాలకు పంపిస్తే ప్రజల్లో చైతన్యం తీసుకురాలేక వ్యాక్సినేషన్లను సరిగా ప్రజలకు అందివ్వలేక వృధా చేసిన మాట వాస్తవమా కాదా? దాంట్లో తెలుగు రాష్ట్రాలు 2 కూడా ఉన్నాయి. ఒక రాష్ట్రం గారు శ్రీనివాస్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్. లక్షలాది డోసుల్ని ఇవన్నీ కూడా ఇంత డబ్బులు వృధా చేసిన తర్వాత ఈ రోజు వ్యాక్సిన్ మొర్రో అంటుంటే అక్కడ తయారీ జనసేన శ్రీనివాస్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ విందాం. మూర్తి గారు ఎన్ని చెప్పుకున్న గవర్నర్ గారు ముందు ప్రసంగంలో చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన ధ్యానం చదువుతారు కదా, ఆయన మాత్రం ఏం చేస్తారు? దేశ ఆర్థిక పురోగతి మైనస్లో ఉంటే రాష్ట్ర ఆర్థిక పురోగతి 1.58% పెరిగిందని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఏ విధంగా పెరిగిందో, ఎక్కడి నుంచి ఆదాయం వచ్చిందో ఏదో అది కూడా చెప్పుంటే బాగుంటుంది మనకి. ఎందుకంటే ఇంకా ప్రతి నెల 2,000 కోట్లు వడ్డీలకు కడుతున్నాం. ఆ ఉద్యోగస్తులకి జీతాలకు డబ్బులు ఇవ్వాలంటేనేమో మమ్మల్ని బాండ్లు తాకట్టు పెట్టి లేకపోతే FRBM లిమిట్ దాటి అప్పులు చేసావు మనం చేసుకుంటూ వస్తున్నాం. వీటి అన్నిటితో పాటు మూర్తి గారు ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో మాట్లాడుతూ, నాకు చనిపోయిన కుటుంబాల గురించి, మరణాల గురించి నాకు ఆ బాధ ఏంటో నాకు తెలుసు, అందుకనే ఆ దివంగత నేత చనిపోయినప్పుడు నేను ఓదార్పు యాత్రలు కూడా చేశాను, భరోసా ఇచ్చాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఇంతమంది వేలాది మంది మరణిస్తూ ఉంటే కనీసం తాడేపల్లి గుమ్మం దాటి బయటకు వచ్చి ఎవరికైనా ఏ హాస్పిటల్కైనా వెళ్ళి పరామర్శించిన దాఖలాలు ఏదైనా ఉన్నాయా అంటే ఏవీ లేవు. ఈ రోజున దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కూడా అన్ని చోట్లకి వెళ్ళి బయటకు వచ్చి నిన్న మనం చూసామంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్ళి ఒకటి భరోసా అంటే ఇచ్చారు. ఆ విధంగా ముఖ్యమంత్రిగా బయటకు వచ్చి ఎవరికైనా భరోసా కార్యక్రమం చేశారా అంటే చేయలేదు. ఆయన ఒకటే ముఖ్యమంత్రి గారు ఏదో రూపాయలు అప్పులు చేయడం, అకౌంట్లు వేయడం.
మీ ద్వారా నేను ఒకటి అడుగుతున్నాను, ప్రజల సొమ్ముని తీసుకొచ్చి ప్రజలకే మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఇన్ని ఎన్నికలు ఎందుకు, ఇంత రాజకీయం ఎందుకు? ఏదైనా ఒక థర్డ్ పార్టీకి ఇస్తే వాళ్ళే ట్యాక్స్ పేయర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసి మళ్ళీ అకౌంట్లో వాళ్ళే వేస్తారు కదా, ఇంత ఆర్భాటం అవసరం లేదు కదా. అంటే వీటన్నిటికీ మించి ప్రభుత్వం చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ బాధ్యతలు నిర్వహించే విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయి ఒకటే నమ్మకం పెట్టున్నారు కదా సార్, ఈయన ఏదో రకంగా పథకాలకు డబ్బులు వేసేయడం, తనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని ఏదో రకంగా కన్సాలిడేట్ చేసుకోవడం, భవిష్యత్తులో ఆ పథకాలే నన్ను కాపాడుతాయనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు తప్ప ఇంకో ఏదో విధంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా సంపద సృష్టించే కార్యక్రమం ఏదైనా చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కష్టపడే ప్రజలు ఉన్నారు కాబట్టి వారు కష్టపడే ప్రజల సొమ్ముని ట్యాక్సుల రూపాయలు వసూలు చేసుకుంటానే అద్భుతమైనటువంటి తీరప్రాంతం కూడా ఉంది కాబట్టి వీటన్నిటి ద్వారా ఏదో రకంగా చేసుకుందాం అనేటువంటి కార్యక్రమమే తప్ప ఒక ఉపాధి కల్పించే కార్యక్రమం, సంపద సృష్టించే కార్యక్రమం ఏదైనా చేద్దామంటే అటువంటి దాఖలాలే లేవు. కేవలం ఈ బడ్జెట్ వారికి వారు ఏదో భజన చేసుకుంటానికి చప్పట్లు చేసుకుంటానికి తప్ప ఆంధ్రప్రదేశ్ పురోగభివృద్ధికి దేనికి పనిచేయదు బడ్జెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్యానలిస్టులు అందరూ కూడా, కుటుంబరావు గారికి, డాక్టర్ పార్థసారథి గారికి, శ్రీనివాస్ గారికి. ఇది చర్చ. మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.